పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో, వారి ఐడియాలజీ ఏంటి, కులం అనే దాని గురించి ఒకసారి చూడండి. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తుంది. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకొని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు. జాషువా గారికి అసలు ఈయన మాటలకి, ఈయన ఐడియాలజీకి కులప్రార్థన ఎలా ఉంటుంది, అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటుంది, ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి. వారి ఐడియాలజీని నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి.